హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ వెల్లుల్లి కారం. ముందుగా దీనికోసం 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయల్ని ఇలా వేడి వేడి వాటర్లో ఒక 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు ఇది నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఎండుమిరపకాయలు అలాగే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కొంచెం కచ్చపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసి అందులో 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పూర్తిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదిలా వేయించుకునేటప్పుడు మంట అనేది కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత దీని ఒక సైడ్ 2 ఎగ్స్ని ఇందులో డ్రాప్ చేసేసేయాలి. ఇక్కడ నేను రైస్ 2 కప్పుల దాకా రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 ఎగ్స్ అనేటివి సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే 4 ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఎగ్స్ వేసేసిన తర్వాత బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎగ్ బుర్జీలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఎగ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారాన్ని బాగా కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిలా ఎగ్కి కారం మొత్తం పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రైస్ పూర్తిగా వేసేసేయాలి. ఈ రైస్ పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వీటన్నిటిని వేసేసి ఒక 5 మినిట్స్ పాటు రైస్ని వేడి చేసుకున్నామంటే టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం రైస్ రెడీ. దీన్ని లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు అవైలబుల్ లేకున్నప్పుడు ఇది ఇలా ట్రై చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.